టెక్కలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న దువ్వాడ వాణి నిరసన ఇవాళతో 11వ రోజుకు చేరుకుంది. తన భర్త దువ్వాడ శ్రీనివాస్తోనే కలిసి ఉండేందుకు సిద్ధమంటూ కీలక వ్యాఖ్యలు చేశారామె. అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉండాలనే తన ఆశని, తనకు కానీ పిల్లలకు కానీ ఒక్క రూపాయి కూడా వద్దన్నారు. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ పిల్లలను చూసుకుంటే చాలన్నారు వాణి. తప్పుడు పనుల వల్ల పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుందని అన్నారు. తన భర్త శ్రీనివాస్ ఆస్తులంటూ డైవర్ట్ చేస్తున్నారని చెప్పారు. దువ్వాడ వాణి వర్షన్ ఇలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తనకు విడాకులే కావాలని పట్టుపట్టారు. భార్య దువ్వాడ వాణితో కలిసి ఉండేందుకు సుముఖంగా లేనట్టు చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఈ నేపథ్యంలో వాణి పిటిషన్పై బుధవారం కోర్టులో విచారణ జరగబోతోంది. అంతవరకు భర్త కోసం తన నిరసన కొనసాగిస్తానని చెప్పారు దువ్వాడ వాణి. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ఝాన్సీ, దువ్వాడ శ్రీనివాస్ వివాదం రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పటికే అనేక ట్విస్టులు జరుగుతుంటాయి. అయితే తాజాగా ఏదైతే దువ్వాడ వాణి ఉన్నారో అక్కడే నిరసన వ్యక్తం చేస్తూ తన పిల్లల హైందవి నవీనతో పాటు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె నిన్న సాయంత్రం ఒకసారిగా కొంత యూటర్న్ తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు ఇరు కుటుంబ సభ్యులు చర్చలు చేపడం, చర్చల్లో కొంత ప్రతిష్టంభన రావడంతో పాటు కొన్ని కీలక డిమాండ్లు ఏవైతే డైవర్స్ సంబంధించి కానీ ఇతర ఇప్పుడు ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటి విషయంలో అయితే ఒక క్లారిటీ రాలేదు. మిగిలిన అన్నింటికి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకున్న పరిస్థితి. అటు ఫ్యాక్టరీస్ సంబంధించి కానీ ఇతర ఆస్తులకు సంబంధించి కానీ దువ్వాడ వాణికి కానీ పిల్లలకు కానీ రాసి ఇచ్చేందుకైతే ఆయన సుముఖంగా ఉన్న పరిస్థితి. అయితే దువ్వాడ వాణి మాత్రం తాను ఎటువంటి డిమాండ్లు పెట్టలేదు. కుటుంబ సభ్యుల నుంచి కొన్ని ప్రపోజల్స్ వెళ్ళుంటాయని చెప్పేసి ఆమె చెప్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా. అయితే ముఖ్యంగా తాను కానీ పిల్లలు కానీ భర్తతో కలిసి ఉండాలని అనుకుంటున్నాం కానీ తాము దూరం అవ్వాలని అనుకోవట్లేదు. అటు పిల్లలకు కానీ తన పేరు మీద కూడా ఎటువంటి ఆస్తులు అవసరం లేదు, ఒక్క రూపాయి కూడా రాయొద్దు, అవసరమైతే తను టెక్నికల్ గా ఎలా రాయాలంటే అలాగా డాక్యుమెంట్ పరంగా రాసిస్తాను, తనకు ఆస్తులు వద్దని చెప్పేసి. అయితే తాము ఈ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాం, తన భర్తతో కలిసి ఉండాలని పిల్లలు భావిస్తూ ఉన్నారు. అందువలన పిల్లల కోసం తాను ఎక్కడే ఉండాలనుకుంటున్నాను కూడా ఆమె చెప్తూ వస్తుంది. అయితే మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఇంత రచ్చ జరిగాక తాను కలిసి ఉండలేనంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు మాధురి కూడా ఇక్కడికి ప్రస్తుతం అయితే శ్రీకాకుళంకి దూరంగానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓన్లీ ఆన్లైన్లోనే కొంతమందికి అందుబాటులో వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఆమె గంటకు సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోస్ని కూడా వదలడం కొంత సంచలనంగా మారుతుంది. అవి కూడా కొంత దువ్వాడ శ్రీనివాస్ దగ్గర అయ్యే విధంగా ఉండడంతో చర్చ అయితే ఒకసారిగా ఈమె యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. వాణి కూడా వెంటనే తను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అటు కుటుంబ సభ్యుల నుంచి కానీ అటు సామాజిక వర్గం నుంచి కూడా ఇరు వర్గాలపై కొంత ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో వెనక్కి తగ్గాలని చెప్పేసి వాణి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కేసుల విషయం అయితే కేసులకు సంబంధించి అవి ఫైనల్ అయ్యే విషయంగా కోర్టులో వెళ్తున్నారు. ఎందుకంటే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే కంప్లైంట్ చేయడంతో పాటు అటు వాణి కూడా 498 కేసు పెట్టడంతో ఇవి బుధవారం కొంత విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు కూడా వాణికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తనకు నోటీస్ ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చి తమని కోర్టులో తేల్చుకునే విధంగా ప్రయత్నించాలంటూ కూడా వాణికి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ బాలు.